అప్రూవర్గా రాఘవ అవకాశం ఇచ్చిన రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీ కేసులో ఇప్పటికీ అప్రూవర్గా మాగుంట రాఘవ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మలుపు కవిత నిందితులుగా చేర్చిన సిబిఐ అంటూ ఒకరిని చూస్తాను. ఒకసారి చూద్దాం, మళ్ళొకసారి కవిత లిక్కర్ అప్డేట్ సంబంధించి ఒకసారి మనం క్లియర్గా చదవాల్సినటువంటి అవసరం ఉంది అంతేనా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవ సిబిఐ కేసులో అప్రూవర్గా మారారు. ఈడీ కేసులో ఇప్పటికే మాగుంట రాఘవ అప్రూవర్గా మారగా తాజాగా సిబిఐ అనుమతి ఇచ్చి సిబిఐ కేసులను అప్రూవర్గా మారడానికి రాఘవ చేసుకున్న దరఖాస్తును తాజాగా రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలకంగా వ్యవహరించిన దినేష్ అరోరా, శరత్చంద్రారెడ్డి ఇప్పటికే అప్రూవర్గా మారగా తాజాగా మాగుంట రాఘవ సైతం అప్రూవర్గా మారడంతో ఈ కేసుపై మరింత ఉత్కంఠత పెరుగుతోంది. ఈ కేసులో ఇటీవలే కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో రాఘవులు అప్రూవర్గా మారడం సంచలనంగా మారింది. ఢిల్లీ ఈ కుంభకోణంలో మాగుంట పాత్ర ఉన్నట్లు ఇప్పటికీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లు పలువురు రిమాండ్ అప్లికేషన్లో ఈడీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు 100 కోట్ల మేర సౌత్ గ్రూప్ ముడుపులు చెల్లించినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ సౌత్ గ్రూప్లో మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్ మాగుంట, కవిత, అరవిందో ఫార్మా సంస్థ డైరెక్టర్ శరత్చంద్రారెడ్డి భాగస్వాములుగా ఉన్నారని చెబుతోంది. సమీర్ మహేంద్రకు చెందిన ఇండో స్పిరిట్స్ కంపెనీలో రాఘవ్కు 32% వాటాలు ఉన్నాయని ఈడీ గుర్తించింది. మద్య విధాన రూపకల్పనలో భాగంగా జరిగిన పలు సమావేశాల్లో మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నట్లు ఆధారాలు సేకరించింది. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో కూడా సమావేశాలు జరిగాయని, వాటికి అరుణ్ పిల్లై, కవిత, మాజీ ఆడిటర్ బుచ్చిబాబు హాజరైనట్లు పేర్కొంది. ఆయన నివాసంలో ఈడీ సిబిఐ సోదాలు కూడా నిర్వహించాయి. ఆయా హోటల్లో జరిగిన సమావేశాలు, రూపకల్పనలో భాగస్వామ్యం, సౌత్ గ్రూప్ వ్యవహారాలు, ఇతర నిందితులతో సంబంధాలు, ముడుపుల చెల్లింపు, నగదు లావాదేవీలపై ఈడీ ప్రశ్నించింది. గతంలో చాలా కాలం పాటు ఈడీ కేసులో జైల్లో ఉన్నారు మాగుంట రాఘవారెడ్డి. మాగుంట శ్రీనివాసరెడ్డికి వైఎస్ జగన్ టికెట్ నిరాకరించడం, పార్టీ వ్యవహారాల్లో పట్టించుకోవడంతో ఆయన ఇటీవల వైసీపీ రాజీనామా చేశారు. టీడీపీలో చేరే అవకాశం ఉంది. మాగుంట రాఘవారెడ్డి ఈసారి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆయన చెబుతున్నారు. అయితే ఇంతవరకు చంద్రబాబు నాయుడు కలవలేదు. గతంలో కాంగ్రెస్లో ఉండేవారు, తర్వాత టీడీపీలో చేరారు. ఓసారి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు, తర్వాత వైసీపీలో చేరి ఎంపీ అయ్యారు. మాగుంట కుటుంబం చాలా కాలం రాజకీయాల్లో ఉన్న వారిపై ఎప్పుడు స్కామ్ ఆరోపణలు రాలేదు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మాత్రం మెడకు చుట్టుకుంది. మాగుంట కుటుంబానికి పెద్ద ఎత్తున మద్యం కంపెనీలు ఉన్నాయి అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక మీకు అర్థమవుతుంది కదా మిత్రులారా, రాఘవ్ అప్రూవర్ అయిపోయిండు. కవితకు సిబిఐ నోటీస్ ఇచ్చింది. 13వ తారీఖు కోర్టులో సుప్రీంకోర్టులో దీనిపైన ఏది అరెస్ట్ చేయాలా వద్దా, విచారించాలా వద్దా అనే దానిలో ఆమె పైన విచారణ జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో దానికంటే ముందే నాకు తెలిసి ఇది సిబిఐ సంబంధించినటువంటి కేసు కాబట్టి సిబిఐ ఆల్రెడీ ఛార్జ్షీట్లో పేర్కొంది కాబట్టి ఆమెను ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అందులో నో డౌట్ వాస్తవంగా.